గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ అండ్ పేరెంటింగ్ కోచ్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, లైఫ్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ చాలామంది నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఈ దేవుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, అందరూ బాగున్నారు, నేను మంచిగా ఉండడమే తప్ప మంచికి కాలం లేదు అంటే రకరకాల థాట్స్ మైండ్లోకి వస్తూ ఉంటాయి. అరే వాళ్ళు చూడు, నేను వాళ్ళకన్నా బెటరే కదా, మరి నాకెందుకు ఇలా అయింది, వాళ్ళకు బాగుంది, నేనేం పాపం చేశా, నాకెందుకు. ఒకవేళ బాగున్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, సంతోషం ఉండదు. అసలు ఎందుకు నాకే 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 అనే క్వశ్చన్ మార్క్ ప్రతి 90% పీపుల్కి ఉంటుంది. అసలు లైఫ్లో మన పాత్ర ఏంటి? మన పాత్ర ఉప్పు లాంటిది. ఉప్పు లాంటిదా? ఉప్పు లాంటిది అంటే అంటే మీరు ఒక టేస్టీ డిష్ చేశారు, ఓకే, ధనియా వేశారు, జీలకర్ర వేశారు, కారం వేశారు, పసుపు వేశారు, అన్నీ వేశారు, కొత్తిమీర వేశారు, అన్నీ వేశారు. చక్కగా అందరూ కూర్చొని భోజనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ నోట్లో పెట్టుకున్న వాళ్ళు ఏంటిది అన్నారు. వెంటనే మీకు ఏమనిపిస్తుంది? ఇంత బాగా చేశాను, అన్నీ వేశాను, బట్ అందులో మీరు వెయ్యండి మర్చిపోయింది ఏంటి? ఉప్పు. ఓకే, సో ఉప్పు అయిపోయింది. అంటే వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, రైట్. ఎక్కువైతే తీయలేం, తక్కువైతే వేయొచ్చు, లేకపోతే వేయొచ్చు. సో బీ యాజ్ సాల్ట్. ఉప్పులాగా మీ జీవితంలో మీరుంటే అంటే ఎక్కడ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి. ఒక ఏమంటాము, కొంచెం పప్పు వండితే కొంచెమే వేస్తాం, ఎక్కువ వండితే ఎక్కువ వేస్తాం. అందుకే మనకి వంటకాల్లో వాటిల్లో కూడా ఏమీ నువ్వు ఇన్ని గ్రామ్స్ అయ్యి అన్ని గ్రామ్స్ అయ్యి అందరూ తగినంత. అంటే సాల్ట్ గివ్స్ టేస్ట్. సాల్ట్ని సాల్ట్ అంటారు, టేస్ట్ అంటారు. యు బీ ద టేస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ లైఫ్. దీనికి కూడా మళ్ళీ ఒక చిన్న కథ. ఉప్పు కథనా? ఉప్పు కథ. ఓకే. ఒకసారి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు చక్కగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ పిల్లలు అనమాట. సో సమ్టైమ్స్ మంత్రులను అడుగుతూ ఉంటాడు, సమ్టైమ్స్ ఇంట్లో చర్చలు జరుగుతూ ఉంటాయి కదా. ఎంత రాజుగారైనా ఆయన కుటుంబం, వైఫ్, పిల్లలు కూర్చుంటారు కదా. అలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రపంచంలో అద్భుతమైన రుచి ఉన్నది ఏంటి అని అడుగుతాడు. అడిగేసరికి పెద్ద పిల్ల స్వీట్ అంటుంది, కారం ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అన్నిట్లోకి లడ్డు బాగుంటుంది, అన్నిట్లోకి జిలేబీ బాగుంటుంది, అవి లేదు ఆ స్పైసీ కూరలు బాగుంటాయి, ఇలా చెప్పుకుంటూ ఉంటే చిన్నది ఏమీ మాట్లాడదు అనమాట. అలా కామ్గా ఉండి ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడట్లేదు అంటే, నాన్నగారండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుంది. ఏం కావాలి అంటే, మనం రేపు ఒక పార్టీ హోస్ట్ చేస్తున్నాం కదా, వేరే దేశాల నుంచి మనము అందరినీ పిలిచాం కదా, ఆ విందు భోజనంలో ఇవన్నీ వంటకాలన్నీ చేసే ఛాన్స్ నాకు ఇప్పించండి అంటుంది. అనేసరికి ఇద్దరు మంచి తెలివైన పిల్లలు అన్నీ కదా, రాజుగారికి ఇంకేం ఆలోచన రాకపోయేటప్పటికి ఆయన ఏం చేస్తాడు, సరే చక్కగా చిన్నపిల్లకి ఇన్ఛార్జ్ ఇచ్చేస్తాడు వంటకి, వాటికి అన్నిటికీ. రకరకాల వంటలు, అసలు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ, గెస్ట్లందరూ కూడా చక్కగా సభలు సమావేశాలు అన్నీ అయిపోయిన తర్వాత డైనింగ్ హాల్లోకి వస్తారు. అవన్నీ చూసేసరికి ఆ గుమ్మగుమ్మలకి వాటికి వాళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా, అందరూ సెటిల్ అవుతారు, వడ్డం జరుగుతుంది. సరే ఫస్ట్ నోట్లో పెట్టగానే తూ అంటే చీ అంటారు. ఏంటిది ఇలా ఉంది అంటారు. ఏంటిది ఇలా ఉంది అంటే మొత్తం అప్పుడు ఈ చిన్నపిల్ల అందరి పళ్ళాల్లో ఉప్పు వడ్డించమని చెప్పి వాళ్ళ సేవకులకి చెప్తుంది అనమాట. సో ఉప్పు లేకపోతే రుచి రాదు. ఉప్పు ఇస్తా అన్నిటినీ చూడండి, మీరు ఏదైనా పచ్చడి చేస్తే కారం లేదు అంటాం, ఉప్పు వేసి కలుపుకో, కారం రావచ్చు అంటాం. పులుపు లేదు అంటే కొంచెం కారం వేసుకో, ఉప్పు వేసుకో. సో దాన్ని ఈక్వల్ చేసేది సాల్టే. సో ఇప్పుడు మీరు ఫస్ట్లో అన్నారు కదా, నేను సంతోషంగా లేను, నేను బాగోలేను. మీరు ఎక్కడ తగినంత, ఇప్పుడు గొడవలు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడ గొడవలు వస్తున్నాయి, ఇప్పుడు మనకి తగ్గొచ్చు, పెరగచ్చు, ఎక్కొచ్చు, దిగొచ్చు, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇవన్నీ మనము బోల్డని మోటివేషనల్ స్పీచెస్లో వాటిల్లో వింటున్నాం.
సో నేనేంటి ఎక్కువ గరిటెతో వేస్తామా, స్పూన్తో వేస్తామా, టీ స్పూన్తో వేస్తామా, చిటికెడే వేస్తామా, మనం ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఆ టేస్ట్ ఆఫ్ లైఫ్ లాగా వీ షుడ్ బి ద టేస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎక్కడ సంతోషపడచ్చు, దేన్ని హైలైట్ చేసుకోవచ్చు, దేన్ని డిగ్రేడ్ చేయొచ్చు, ఎవరికి వాల్యూ ఇవ్వాలి, ఎంతవరకు దీన్ని ఎంజాయ్ చేయాలి, ఇలాంటి థాట్స్ ఉంటే మనకి కథలన్నీ చెప్పేది అందుకే కదా. ఎందుకు అంటే ఇది నువ్వు అనేది లేకపోతే సంతోషం లేదు, అతృప్తి అనేది లేకపోతే సంతోషం లేదు, సో అసంతృప్తి అనేది పెరిగిపోతే సంతోషం లేదు, పోల్చుకుంటూ ఉంటే సంతోషం లేదు. నాకే ఎందుకు వచ్చింది అంటే మనం చెప్తాం కదా, ఈ రోజు అయిపోతే రేపు మళ్ళీ తెల్లవారుతుంది, ఏ న్యూ డే విల్ స్టార్ట్. సో ఎప్పటికీ ఇలా ఉండిపోదు కదా లైఫ్. సో అలాగా ఆలోచన, ఆ ఆలోచనని కూడా మనం అలా అనుకోవచ్చు. మన టేస్ట్, మన వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, రైట్, అప్పుడు మీరు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తారు. అంటే హైలైట్స్ని చూసుకోవాలి. హైలైట్స్ని చూసుకుంటే ఓకే, మళ్ళీ కూడా మనం ఇందులోకి రాగలుగుతాం, ఎప్పుడు ఇలాగే ఉండిపోం. సో ప్లీజ్ బీ టేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కరెక్ట్. మనల్ని మనం లవ్ చేసుకోవాలి ఫస్ట్, మన మీద మన కాన్ఫిడెన్స్. మళ్ళీ ఆ లవ్ స్వార్థం అవ్వకూడదు. అది కరెక్ట్. అవును, లవ్ మళ్ళీ లవ్ యువర్ సెల్ఫ్ కి సెల్ఫిష్నెస్ కి కూడా చాలా ఒక మంచి అవును, అడ్డగీత ఉంటుంది. కరెక్ట్. సో లవ్ యువర్ సెల్ఫ్ అంటున్నామా, లేకపోతే సెల్ఫిష్గా ఉంటున్నామా? సెల్ఫిష్నెస్ కూడా ఒక లెవెల్ దాటిపోతే మిమ్మల్ని డిప్రెషన్కి, టెన్షన్కి డ్రోన్ చేస్తుంది. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్, దానికి ఒక బార్డర్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద లిమిట్స్. ఉప్పు ఎక్కువైతే తినలేం, సో కసం అంటాం, ఉప్పు కసం అంటాం. ద డిష్ విల్ బి స్పాయిల్డ్. సో ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ విల్ బి గుడ్ ఫర్ ఎవర్. కరెక్ట్గా పోల్చారు. సాల్టే మనం ఏంటో అంటే సాల్ట్ అంతే, కరిగిపోతాం, రుచినిస్తాం అలాగా నిజంగా. చక్కగా. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ నాన్న.